సంఖ్యాకాండం 22వ అధ్యాయము. తర్వాత ఇజ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలు అమోరీయులకు చేసిందంతయు చూసెను. జనము విస్తారంగా నున్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేలుకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులు దేశమందలి నది యొద్దనున్న పేతోరునుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము పొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకుని బిలాము నొద్దకు వచ్చి బాలాక్ మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదును అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలి వేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు అనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి, బిలాము మాతో కూడా రానొల్లడాయెను అనిరి. ఆయనను బాలాకు వారికంటే ఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకుము. నేను నీకు బహు ఘనతయు కలగ చేయుదును. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేయుదును గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెను అనిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెంటు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నిక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము నొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిల్చెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దరికి మలపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిల్చెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కును ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనగా బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమునేడలా నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనాను నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను. అంతలో యెహోవా బిలాము కనులు తెరిచెను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీవెలా కొట్టితివి? ఇదిగో
నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణములు రక్షించి ఉందునని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదును అని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరి ఏమీ పలకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమందలి మోయాబు పట్టణం వరకు అతనిని ఎదుర్కొన బయలుదేరగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా, నా యొద్దకు నీవెలా రాకపోతివి? నిన్ను గణపరచ సామర్థ్యుడను కానా అనెను. అందుకు బిలాము, నేను నీ యొద్దకు వచ్చి తిని, అయినానేమి? ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యాత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మర్నాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని అచ్చోట ఎక్కించెను. సంఖ్యాకాండం 23వ అధ్యాయము. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేళ్లను దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠం మీది నీ దహన బలి యొద్ద నిలిచిండుము, నేను వెళ్లేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనపరిచినది నీకు తెలియచేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. దేవుడు బిలామునకు ప్రత్యక్షం కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను 1 కోడెను 1 పొట్టేళ్లను అర్పించి తిని అని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుము అనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తం యాకోబును శపింపుము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టెల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటిది అగును గాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమీ చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి అనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరో చోటుకి రమ్ము, అక్కడి నుండి వారిని చూడవచ్చును. వారి చివరి మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడి నుండి నా నిమిత్తం వారిని శపింపవలనని అతనితో చెప్పి పిస్కా కొననున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠాలను కట్టించి ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము, నేను అక్కడ యెహోవాకు ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుము అనెను. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద ఉండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవింపమని నాకు సెలవాయెను,
ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయెల్లో ఏ వంకరితనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. నిజంగా యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయెల్లో శకునము లేదు. ఆయా కాలంలో యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇజ్రాయిల్లకు తెలియచెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడ సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, నువ్వేమాత్రమును వారిని శపింపవద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకునకు ఉత్తరమియగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలము అగునేమో అని బిలాముతో చెప్పెను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పేయేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత, బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేళ్లను అర్పించెను. సంఖ్యాకాండం 24వ అధ్యాయము. ఇజ్రాయేళ్లను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనమును పొందెను. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించియున్నవి. నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్టు వలెను, నీళ్ల యొద్ద ఉన్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును. అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగాగు కంటే గొప్పవాడు అగును. అతని రాజ్యము అధికమైనది అగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి వెముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనును. అతని నీ లేపు వాడు ఎవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపం బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి గనపరచెదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచెను అనెను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు, తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యుద్ధకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యుద్ధకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో నా జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విషాదపరచెదనని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దైవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజ్యదండము ఇజ్రాయెల్లో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరుల అందరినీ నాశనము చేయును. ఏదేమును షేయూరును ఇజ్రాయేళ్లకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇజ్రాయేలు పరాక్రమం ఒందును, యాకోబు సంతానమున ఏలికలు పుట్టును. అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. మరియు అతడు అమాలేకీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను. అమాలేకు అన్యజనములకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లనెను. నీ నివాస స్థలము దుర్గ
మయమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అష్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయీను నశించునా? మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అష్షూరునకు ఏవేరును బాధించును. కిత్తీలు కూడా నిత్య నాశనము పొందుదురు అనెను. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకున్న తన వంశంలోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో, మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేళ్ల సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇజ్రాయేల్లో ఒకడు తన సహోదరి యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసి పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయెల్లో నుండి తెగులు నిలిచిపోయిను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండి ఇజ్రాయేళ్లను నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధన, అతనిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు సిమియోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్జి, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధపెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పేయేరు సంతతిలోను తెగులు దినమందు పేయేరు విషయంలోను చంపబడిన తన సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్జి సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇజ్రాయేళ్ల సర్వ సమాజంలోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇజ్రాయేలులో సేనగా బయలు వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకు ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇజ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడును ఎలియాజరును ఇజ్రాయేలు మోయాబు మైదానములలో ఎరికో యొద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇజ్రాయేలీలు తొలిచూలు రూబేను పుత్రులలో హానోకీయులు హానోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, ఎస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రుబీనీల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెముయేలు, దాతాను, అబీరాము. కోరాహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనుకు విరోధంగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమాజపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దుష్టాంతములు అయిరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. సిమియోను పుత్రులు వంశములలో
నెమూయేలు వంశస్థులు, యామినీలు యామీను వంశస్థులు, యాకీనీలు యాకీను వంశస్థులు, జరాహీలు జరాహు వంశస్థులు, షావులు వంశస్థులు. ఇవి షిమియోనీల వంశములు. వారు 22,200 మంది. ఇవి షిమ్యోనీల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సేఫోను వంశస్థులు, హగ్గీలు హగ్గీ వంశస్థులు, షూనీలు షూని వంశస్థులు, ఓజాని వంశస్థులు, ఏరీలు ఏరి వంశస్థులు, అరోదు వంశస్థులు, ఆరేలి వంశస్థులు. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనాను కానాను దేశంలో మృతి నొందిరి. యూదా వారి వంశస్థుల్లో షేలా వంశస్థులు, పెరేసు వంశస్థులు, జరాహు వంశస్థులు, పెరేసీలలో ఎష్రోను వంశస్థులు, హాములు వంశస్థులు. వీరు యాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇషాకారు పుత్రుల వంశస్థులలో తోలా వంశస్థులు, పువ్వ వంశస్థులు, యాషాబు వంశస్థులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇషాక్యరీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జబూలూను పుత్రుల వంశస్థుల్లో సేరేదు వంశస్థులు, ఏలోను వంశస్థులు, యాహాలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజారు వంశస్థులు. హేలేకు వంశస్థులు. అశ్రియేలు వంశస్థులు. షేకెము వంశస్థులు. షెమీద వంశస్థులు. హెపేరు వంశస్థులు. హెపేరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలెహేహాదు కుమార్తెలు పేరులు మాహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తీర్షా. వీరు మనష్షీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి. షూతలహు వంశస్థులు. బేకారు వంశస్థులు. తాహాను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిముల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బేలా వంశస్థులు. అజ్బోలా వంశస్థులు. అహిరాము వంశస్థులు. షూఫాము వంశస్థులు. బేలా కుమారులు నయమాను, అర్దు వంశస్థులు. నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దానుపుత్రుల వంశములలో షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నా వంశస్థులు. ఇష్వి వంశస్థులు. బెరియా వంశస్థులు. బెరియానీయులలో ఏబేరు వంశస్థులు. మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు జరాహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసాయేలు వంశస్థులు. గూని వంశస్థులు. ఏషేరు వంశస్థులు. సిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇజ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,1,730 మంది. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యంగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను. దాని సంఖ్యను బట్టి, జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యమును ఇవ్వవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను.
వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీలు వీరు: గేర్షోనీయులు గేర్షోను వంశస్థులు, కహాతీలు కహాతు వంశస్థులు, మొరారీలు మొరారి వంశస్థులు. లేవీలు వంశములు ఏమనగా లిబ్నీల వంశము, ఎబ్రోనీల వంశము, మహాలీయుల వంశము, మూషీల వంశము, కోరాహిల వంశము. కహాతు అమ్రాన్ కన్ను. అమ్రాము భార్య పేరు యొక్కెబెతు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోను మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధిని అన్యాయాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇజ్రాయేలులో లెక్కింపబడిన వారు కారు గనుక ఇజ్రాయేలీయులలో వారికి స్వాస్యమియ్యబడలేదు. ఎరికో ప్రాంతంలో ఎందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానంలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇజ్రాయేళ్ల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇజ్రాయేళ్ల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఎలియనగా వారు నిశ్చయంగా అరణ్యంలో చనిపోవుదురని యెహోవా వారిని గురించి సెలవించెను. ఉపెనె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము. అప్పుడు యోసెఫు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హేపెరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు మునిమనవడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయెను. అతడు కోరాహు సమూహములలో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు, కాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతని కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనందున మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యమును మాకు దయచేయము అనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చెయ్యవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను: ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల వీరు వాని భూస్వాస్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వారికి కుమార్తెలు లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యము వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వబడవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను. వాడు దాన్ని స్వాధీనపరుచుకొను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలులకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను: నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనములలో చేర్చబడదు. ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వారి కన్నులెదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులో ఉన్న మొరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను: యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సామర్థ్యుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను: నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞయము. ఇశ్రాయేలుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు వారందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తన సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతులు ఉంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
సంఖ్యాకాండం 28వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుకు ఇలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు అర్పణము నియామక కాలమున నా యుద్ధకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండో దాన్ని అర్పింపవలెను. దంచి తీసిన 3 పాళ్లలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి. ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన ప్రాణార్పణమును 30 పరిశుద్ధ స్థలములో మధ్యమును యెహోవాకు పానార్పణంగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా ఆ 2వ గొర్రె పిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2/10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. 2 కోడె దూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడె దూడలతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3/10 వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క పొట్టేలతోనూ నూనెతో కలపబడి తూమెడు పిండిలో 2/10 వంతులను నైవేద్యంగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలోను 1/10 వంతును నైవేద్యంగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షరసమును పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహనబలి. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును కాక 1 మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినమున పండగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములని తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహనబలిగా మీరు 2 దూడలను 1 పొట్టేలును ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3/10 వంతులను పొట్టేలుతో 2/10 వంతులను ఆ 7 గొర్రె పిల్లల్లో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క 10 వంతును మీకు ప్రాయచిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి కాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారంగా అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని అర్పింపవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండగ దినమును మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యమును తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను 1 పొట్టేలును ఏడాదివైన 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యంగా ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3/10 వంతులను ప్రతి పొట్టేలుతో 2/10 వంతులను ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 వంతును మీ నిమిత్తం ప్రాయచిత్తం చేయబట్టకి 1 మేక పిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యము కాక వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగాను ఉండవలెను. సంఖ్యాకాండం 29వ అధ్యాయం. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన 1 కోడె దూడను 1 పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారం అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి
ప్రతి కోడె దూడతో తూములో 3/10 వంతులను, పొట్టేలుకును 2/10 వంతులను, 7 గొర్రె పిల్లలతో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబట్టకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఆ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకున్న వలెను, ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తం కలుగుటకే పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడె దూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యంగాను, ప్రతి కోడెతో తూములో 3/10 వంతులను, ఒక పొట్టేలుతో 2/10 వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10 వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పణమును కాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడె దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యంగాను, ఆ 13 కోడె దూడలతో ప్రతి దూడతో తూములో 3/10 వంతులను, ఆ 2 పొట్టేళ్లతో ప్రతి పొట్టేలుతో 2/10 వంతులను, ఆ 14 గొర్రె పిల్లల్లో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10 వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన 12 కోడె దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారం వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలి ఒక మేక పిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పునను ఆ కోడెలతో పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలి ఒక మేక పిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతో పొట్టేళ్లతో గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలి ఒక మేక పిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలి ఒక మేక పిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలి ఒక మేక పిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 8వ దినమున మీకు వ్రత దినంగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడె దూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడె దూడతోనూ పొట్టేలుతోనూ గొర్రె పిల్లతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబడులను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలును కాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలుతో సమస్తమును తెలియచెప్పెను.
సంఖ్యాకాండం 30వ అధ్యాయము. మోషే ఇజ్రాయేల్ యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒక్కడు యెహోవాకు మ్రొక్కుకొన్న ఎడల, లేక తాను బదుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బదురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలగజేసుకున్న బాధ్యతను విని దాని గురించి ఊరుకొనిన ఎడల, ఆమె మ్రొక్కుబడులన్నయూ నిలుచును. ఆమె తాను బద్దురాలొకటకు పెట్టుకున్న ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల, ఆమె మ్రొక్కుబడిలో ఏదియు ఆమె తల మీద పెట్టుకొనిన బాధ్యతల్లో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానిని ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దానిని గురించి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల, ఆమె మ్రొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిల్చును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల, అతడు ఆమె మ్రొక్కుకొన్న మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడు అగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని విడవబడినది గాని తన మీద పెట్టుకున్న ప్రతి మ్రొక్కుబడి నిల్చును. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి, తర్వాత ఆమె భర్త విని దానిని గురించి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల, ఆమె మ్రొక్కుబడులన్నీ నిల్చును. ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిల్చును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తుగా రద్దు చేసిన ఎడల, ఆమె మ్రొక్కుబడులను గూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మ్రొక్కుబడిని తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద ఒట్టు పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గురించి ఊరుకొనుచు వచ్చినడల, వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడు అగును. అతడు వినిన దినమున దానిని గురించి ఊరుకునుట వలన వాటిని స్థిరపరచును. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.